ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 699.350 అడుగుల వద్ద కొనసాగుతోంది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి ఇన్ఫ్లోగా 2504.03 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతున్న క్రమంలో ప్రాజెక్టు 3 గేట్ల ద్వారా 2174 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు నీటిపారుదల శాఖ అధికారులు. ఇక దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రవాహ ప్రాంతానికి ఎవరూ కూడా వెళ్లకూడదని సూచిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. కడెం ప్రాజెక్టు గేట్లను అధికారులు లిఫ్ట్ చేశారు. అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, అటు ఆదిలాబాద్, నిర్మల్, అంటే కడెం ప్రాజెక్టు ఎగువన ఇటు ఆదిలాబాద్, నిర్మల్ రెండు జిల్లాలు కూడా గత 2 రోజుల నుంచి కూడా మోస్తారు పాటు వర్షాలు పడుతుంది. దీంతో కడెం సంబంధించినటువంటి ప్రాజెక్టులు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు 3 గేట్లను లిఫ్ట్ చేసి వాటర్ని కిందకి రిలీజ్ చేశారు. సో ఈ వాటర్ అంతా కూడా దిగువ ఉన్నటువంటి గోదావరి నదిలోకి వచ్చి కడెం ప్రాజెక్టు దిగువ ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఈ వాటర్ చేస్తుంది. సో ఒక ప్రాజెక్టు సంబంధించినటువంటి మనము నీటి మట్టాన్ని కనుక వివరాల్లోకి ఒకసారి తీసుకుంటే మొత్తము కడెం ప్రాజెక్టు 700 మీటర్లు ఉంటుంది. దాదాపు పూర్తి స్థాయి నీటి మట్టాన్ని చేరిందని చెప్పవచ్చు. 699 అడుగుల నీటి మట్టంలో ఇప్పుడు కడెం ప్రాజెక్టు ఉంది. అండ్ పూర్తి స్థాయి కెపాసిటీ 7 టీఎంసీలకు గాను ప్రస్తుతానికి దాదాపు 6.999 టీఎంసీల వరకు కూడా చేరుకుందంటే దాదాపు పూర్తి స్థాయి నీటి మట్టానికి కడెం ప్రాజెక్టు చేరుకుంది. సో కడెం ప్రాజెక్టు యొక్క 3 గేట్లను లిఫ్ట్ చేశారు. దీంతో కూడా వాటర్ అంతా కూడా కిందికి వెళ్తుంది. అయితే ఉదయం 3 గేట్లను లిఫ్ట్ చేసినటువంటి అధికారులు ప్రస్తుతానికైతే అంటే కొంచెం ఇన్ఫ్లో తగ్గడంతో ఒక గేట్ ని క్లోజ్ చేశారు. కేవలం 2 గేట్ల ద్వారానే వాటర్ ని రిలీజ్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతానికి మనకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కి ఇన్ఫ్లో 14,252 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. అవుట్ ఫ్లో 25,560 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. దాంతో పాటు ఇటు లెఫ్ట్ కెనాల్ ద్వారా 592 క్యూసెక్ల నీటిని కూడా ఆయకట్టు ప్రాంతాన్ని కూడా అధికారులు రిలీజ్ చేశారు. సో వాటర్ అయితే వెళ్తుంది. వాటర్ అంతా కూడా ఎల్లంపల్లిలోకి చేరుతుంది. సో కడెం ప్రాజెక్టుకి పూర్తి స్థాయిలో నీటి మట్టాన్ని చేరుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే కడెం ప్రాజెక్టు చాలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు. దీని దిగువన దాదాపు 68,000 ఎకరాల ఆయకట్టు సాగులో ఉంది. సో ఈ కడెం ప్రాజెక్టు నీటి ద్వారానే 68,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది కాబట్టి రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే కడెం ప్రాజెక్టు సంబంధించినటువంటిది భద్రత పైన కూడా పోయిన సంవత్సరం అంత ముందు కూడా కొంచెం నెలకొంది. ఎందుకంటే చాలా విషయాలు భద్రతా పరంగా కూడా అధికారులను భయపెట్టింది. ఎందుకంటే కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి లెవెల్ కు వచ్చేసరికి ఆ గేట్లు మొరాయించడము, వరద నీరు ఎక్కువగా రావడంతో కూడా పరిస్థితి అధికారులు అప్పుడు చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో తిరిగి గేట్లను రిపేర్ చేశారు. ప్రస్తుతానికి అయితే కడెం ప్రాజెక్టు వద్ద కూడా ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని ఇరిగేషన్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. గేట్ల సామర్థ్యాన్ని కూడా పరిశీలిస్తున్నారు. గేట్లను లిఫ్ట్ చేయడము మళ్ళీ క్లోజ్ చేయడం చేస్తున్నారు. సో ఒకసారి మన ఓవరాల్ గా గత 2 రోజుల క్రితం నుంచి కురుస్తున్నటువంటి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల యొక్క వివరాలకు తీసుకుంటే ఎల్లంపల్లి ప్రాజెక్టులో కూడా ఈ వరద అంతా కూడా కడెం ప్రాజెక్టు వచ్చి చేరుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 20.175 టీఎంసీలు కానీ ప్రస్తుతానికి 16.75 టీఎంసీలు ఉంది. సో ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా దాదాపు పూర్తి స్థాయికి ఉందని చెప్పవచ్చు. ఇక దిగువన ఉన్నటువంటి అటు కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద కూడా అటు ప్రాణహిత నది నుంచి కూడా దాదాపు 3 లక్షల క్యూసెక్ల వాటర్ కొనసాగుతుంది. దీంతో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ సంబంధించినటువంటి గేట్లను కూడా కంప్లీట్ గా లిఫ్ట్ చేసి పెట్టారు. అటు
ప్రాణహిత నది గురించి కూడా వరద వస్తుండటంతో ఆసిఫాబాద్ సంబంధించినటువంటి మనకి ఏదైతే కొమరంభీం అడ ప్రాజెక్ట్ ఉందో అడ ప్రాజెక్ట్ కూడా పూర్తి స్థాయిలోకి నిండిపోయింది. సో ఈ ఇటుకల కురిసినటువంటి వర్షం వల్ల కూడా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు శివ. ఓకే థ్యాంక్ యూ.